సార్ నమస్తే, మీ పేరండి? నా పేరు విల్సన్ అండి. సార్ ఏం చేస్తారు? ఏమండి, నేను ఖాళీగానే ఉంటాను. ఒక రకం చెప్పాలంటే 60 సంవత్సరాలు దాటిపోయినాయి. నాకు దేవుడు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారి ద్వారా నెలకు 4,000 రూపాయలు ఇస్తున్నాడు. మేమిద్దరమే భార్యాభర్తలు ఇద్దరమే బతుకుతున్నాం. ఇంకా మరి కరెంటు ఫ్రీగా ఇస్తున్నాడు. మరి చెప్పాలంటే ఇంకా చాలాగా పథకాలు అనేది ఉన్నాయి. ఒక అరెకరం కూడా కొద్దిగా పొలం ఉంది. మరి దాన్ని ఏమంటారు, రైతు భరోసా అది కూడా ఇస్తున్నారు. అవి కూడా వస్తున్నాయి. దేవుడి దయలో కొంతవరకు చాలా వరకు మేము ఎస్సీలు సేవ్ అవుతుంది, చాలా వరకు మాకు సేవ్ అవుతుంది. ఇప్పుడు మాత్రం మా బతుకు బండి అనేది సాఫీగా చక్కగా కొనసాగుతుందండి. సార్ మరి ఒక పక్కన గత పాలకులు ఎవరైతే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారో, అసలు ఈ రోజున ఈ 19 నెలల కాలంలోనే చంద్రబాబు అసలు ప్రజలను పట్టించుకోవట్లేదు, అసలు ముఖ్యంగా మోసం చేస్తా ఉన్న ప్రజలు అని చెప్పి మాట్లాడుతున్నారు. సార్ మరి ఏం చెప్తారు మరి దాని గురించి? దాని గురించి చెప్పాలంటే ఇలా మనం ప్రత్యేకంగా చెప్పేది కాదండి. ఇది జనంలో ఒక మంచి ఒక స్వర్ణాంధ్ర అని నేను ముందుకు తీసుకెళ్తున్నానని చెప్తున్నాడు. దానికి ఉదాహరణకి రాజధాని చూడండి. నిన్నటిదాకా రోడ్లన్నీ గంటలు పెట్టుకొని చెట్లన్నీ మొలిసి ఉన్నాయి. నేను నిన్నగా మొన్న వెళ్ళా, రాజధాని వెళ్ళా. ఎంత వేగంగా ప్రయాణం అక్కడ పనులు జరుగుతున్నాయో అది చేపించడానికి ఆయనకే తెలుసు, చూసేవాళ్ళకి మనకే తెలుసు. ఇప్పుడు ఏదో ఒడ్డు నుండి మామూలుగా ఏయో కూడా చెప్తారు. దాని మీద ఇష్టం లేని వారు ఎన్నో చెప్తారు, కానీ చూసి నమ్మాలి. ఏంటి, చూసి నమ్మితే దాని వ్యాపారం ఏంటో బయటపడుద్ది. ఇంకొకటి ఏంటంటేనండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన గతంలో చూసాం. వాస్తవానికి బాంబే కాలనీలో సింగిల్ ఇళ్ళు కట్టింది చంద్రబాబు నాయుడు గారు. తర్వాత వైఎస్ఆర్ గారు వచ్చి అపార్ట్మెంట్ కట్టాడు. ఒక్కొక్క అపార్ట్మెంట్లో 16 మంది కుటుంబాలను పెట్టాడు. సేమ్ ప్లేస్. ఈ ప్లేస్ సింగిల్గా ఇళ్ళు ఇవ్వమంటే ఒక్కొక్కళ్ళు 2-3 అంతస్తులు కట్టుకుంటున్నారు ఇవాళ. మరి అది బాగుందా ఇది బాగుందా అనేది కూడా మనం నిర్ధారణ చేసుకోవాలి. ఒకటి, ఇప్పుడు ఇవాళ ప్రతిదీ కూడా ఇసుక చూడండి, ఇసుక పాలసీ. ఆ రోజుల్లో ఎక్కడ కూడా ఇసుక కనపడేది కాదు. ఇవాళ కార్మికులు ఏమండి, తాపీ పని శిల్పకారులు అందరూ చక్కగా పనులు చేసుకోవడానికి ఎంతోమంది ముందుకు వస్తున్నారు. వారి జీవనోపాధిని సమకూర్చుకుంటున్నారు. గతంలో లేదు. గతంలో వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఈరోజు చంద్రబాబు ఇసుక ఫ్రీ అన్నాడు, కానీ అసలు ఇసుక ఎక్కడ దొరకట్లేదు, అసలు వాళ్ళకి డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి, వాళ్ళ జేబులో నింపుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. సార్ మరేంటి దానికి నేను చెప్తానండి. ఇసుక ఫ్రీ అనేది ఇప్పుడు అక్కడుంటే గబక్కన ఎత్తుకొచ్చేది కాదు. అది ఇప్పుడు వాళ్ళు వాటర్లో నుంచి తీసుకురావాలి, తీసుకొచ్చి పడవతో తీసుకొచ్చి మరి ఎంతో బాధపడి ఇది చేస్తే దానికి అడుగుతున్నారే తప్ప ఏంటి ఇసుకని మనం ఎక్కడ పడితే అక్కడ ఇది చేయడానికి ఫ్రీ అనేది అసలు ఇసుక అనేది ఫ్రీ. కాకపోతే మరి చిన్న చిన్న లోడ్ చేయటం, అన్లోడ్ చేయటం కానీ, మరి నీళ్ళలో నుంచి తొమ్ముకు రావడం కానీ, మరి తీసుకొచ్చి ఇక్కడికి ఇయటం కానీ, ఇదంతా తీసుకురావాలంటే ఎంత అవుతాయి కదండి, ఎంతో కొంత. దానికి కొద్దిగా అయిందని 10 ఇంతులుగా చెప్తున్నారు. ఇప్పుడు కనపడుతుంది. ఇప్పుడు కార్మికులు కదండి, అందరికీ నాకు పనులు ఉన్నాయని అంటున్నారు. అప్పుడు పనులు లేవు అసలు. ఎక్కడ కూడా ఇసుక అనేది ఒక గుప్పెడు కనపడాలి. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ రాసులు కనపడతాయి. మరి అదంతా ఫ్రీ అని అనుకోవాలి. డబ్బులు అయితే నీకు అంత ఎక్కడ పడితే అక్కడ చేస్తారా? ఇవాళ చిన్న పేదవాడు కూడా ఇల్లు కట్టుకుంటున్నాడండి. ఇసుక ఫ్రీ అవటం వల్లనే, అది ఫ్రీ అనుకోవటమే అవటం వల్లనే చిన్న పేదవాడు కూడా ఇల్లు కట్టుకుంటున్నారు. ఇంకొకటి, రాజకీయంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడు. పేదవాడిని, లేనివాడిని, ఉన్నవాళ్ళని, సమాజం మొత్తంగా సమానం చేయాలనే భావన ఆయందే. ఇంకోటి, నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరైనా కానీ ఎంతోమంది ఉన్నారు. వైసీపీలో ఉన్నప్పుడు నాయకులు, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీలు గారు కానీ అన్ని బూతులు మాట్లాడేవాళ్ళు. ఏమండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏ నాయకుడైనా కానీ బూతులు మాట్లాడుతున్నారా? అసలు ఎక్కడైనా బూతులు విన్నారా మీరు? ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎన్నో బూతులు అసలు వినోడం కాదండి ఆ బూతులు ఏంటో. మరి ఇప్పుడు అలాంటి బూతులు ఎవరు నాయకులు మాట్లాడేవాళ్ళు? వీళ్ళు నాయకులే, వాళ్ళు నాయకులే. కాకపోతే ఏంటంటే మానవత్వంగా, మనిషిగా ఇప్పుడు సమానత్వంగా మరి మాట్లాడాలి తప్ప బూతులు మాట్లాడి దానివల్ల సుఖం ఉంది, దానివల్ల ఇది అయిపోయింది అసలు. మరి ఈ రోజున సామాన్యుడు ఈ ప్రభుత్వంలో బతకలేకపోతున్నాడు. చంద్రబాబు ఏదైతే అధికారంలో రాకముందు కరెంటు ఫ్రీగా ఇస్తానంటే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చేసి బాదుడే అన్న కార్యక్రమంతో కరెంటు బిల్లు బీభత్సంగా ప్రజల మీద భారం మోస్తున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. సరే ఏంటి అసలు ఇప్పుడు కరెంటు అంటే బాదుడు అంటే ఏమండి, గతంలో కూడా దాన్ని ఇప్పుడు ఫ్రీగా ఇచ్చేది కొంత ఉంది. మరి ఆఫీసులకి, పౌండర్లకి, అలాంటి వాటికి కొన్ని ఉన్నాయి. దాని మీద లాభం పొందే వాళ్ళకి పెంచవచ్చు. ఇప్పుడు ఇంటికాడ మామూలుగా ఉండి ఇది చేసే అన్నీ ఫ్రీగానే ఇస్తున్నాడుగా.
మరి ఒక ఇండస్ట్రీల మీద ఉన్నప్పుడు దాన్ని పెంచుకోవడం ఇదే ఉంది, దాని మీద నీకు లాభం అవుతుంది. కరెంట్ లేకపోతే ఇలా ఏది జరుగుతుందండి? కరెంటు వల్లే అన్ని వర్క్స్ జరుగుతున్నాయి, కరెంటు వల్లే అన్నీ ఇది అవ్వాల్సి వస్తుంది. ఏంటి మరి ఇప్పుడు ఇంతవరకు కూడా పెట్రోల్ కానీ అవి కూడా ఇది చేయాలి. ఇప్పుడు కరెంటు బళ్ళు కూడా వస్తున్నాయి. కరెంటు అవసరం ఉంది, అవసరాన్ని బట్టి దాన్ని వాళ్ళు పెంచుకుంటూ పోతారు, దాన్ని మనం అనలేను. సార్ మరి ఏదైతే మీకు ఎస్సీ కార్పొరేషన్ నిధులు గతంలో ఏ రోజున కార్పొరేషన్కి సంబంధించిన వచ్చినాయి సార్ మీకు? కార్పొరేషన్ అంటే ఇప్పుడు నేను వయసులో ఉండగా ఎస్సీ కార్పొరేషన్లో లోన్ తీసుకున్నాను, కట్టాను, దాని మీదే నేను కొంత ఇది చేసుకున్నాను. అయితే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు, ఈ రోజున జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ వీడియో బయటకు వచ్చిన తరుణంలో అసలు మహిళలకు రక్షణ లేదు, మహిళలకు ఈ రోజున ఏంటి వీళ్ళు చేసింది, ఈ విధంగా చేస్తామంటే ప్రజలు మళ్ళీ ఎలా గెలిపిస్తారు, 5 సార్లు అబార్షన్ చేయించాడు శ్రీధర్, అసలు మహిళలకు ఎలా కల్పిస్తున్నారు, రక్షణ ఎలా కల్పిస్తారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు సార్. అసలు మహిళల రక్షణ లేదంటే నిజమేనా సార్? అయ్యారు, మహిళలకి రక్షణ లేదంటానికి ఈ రోజుది కాదు, ఇది గతంలో ఎప్పటి నుంచో ఉన్నది. ఏ పార్టీ అయినా ఉంటుంది, ఏ దేశంలోనైనా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. అసలు మహిళలు కూడా చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎవరికో పడిపోయి ఏదో అరాచకాలు జరిగి ఏమండి ఒక మగవాళ్ళు ఆడవాళ్ళని ఏదన్నా మాట అంటే చెప్పు పట్టుకొని కొడతానంటే ఎవరు కూడా ముందుకు రారు. ఇప్పుడు ఇలాంటి విషయం మరి ఆ ప్రభుత్వంలో కూడా జరిగినాయి. అక్కడ దాకా ఎందుకండి, వాళ్ళ బాబాయ్ గారు ఆయనే ఉన్నాడు కదా, ఆయన పేరు మొన్న వివేకానంద కాదు విజయసాయి రెడ్డి గారికి కూడా ఇలాంటివి జరిగినాయి. కానీ ఆమె ముందుకు రాకపోతే ఆయనకి జరిగేది కదా. పెద్ద ఆయనకు కూడా అవమానం వచ్చింది చెప్తున్నా. ఏమంది ఏళ్ళలో కూడా కొంత ఉంటుందండి, లేకోకుండా ఉండదు. ఉన్న తర్వాత ఏళ్ళకి అనుకూలంగా లేనప్పుడు అవి బయటకు వస్తూ ఉంటాయి. అంటే సార్ అంటే మీరు ఏదైతే అన్నారో మరి గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు కానీ లేదా గోరెంట్ల మాధవ్ కానీ ఎమ్మెల్సీ అనంతబాబు వీడియోలు కూడా రూపంలో చాలా వరకు బయటకు వచ్చినాయి. మరి ఆ తరుణంలో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా వైసీపీ నాయకులు ఎవరైనా సరే ఎమ్మెల్యేలు ఎవరో ప్రెస్ మీట్ పెట్టిన దాఖలా చూడలేదు. మరి మనం ఈ రోజున ఇలా జరిగిన వెంటనే ప్రతి ఎమ్మెల్యే కానీ ప్రతి ఎమ్మెల్యే బయటకు వచ్చి మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం, ఇలా అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఏమండి, లోపాలు ఉండేవాళ్ళు ఆ లోపాలని జనంలోకి తీసుకెళ్ళటం కోసం ప్రెస్ మీట్ పెడతారు. ఆయన ఏ లోపాలు లేని వాళ్ళు ప్రెస్ మీట్లకు ఎక్కువ శాతం పెట్టరు. లోపాలన్నీ బయట పెట్టి జనంలోకి తీసుకెళ్ళాలి దీన్ని ఏదో రకంగా అని చెప్పి, ఉన్న వాసన ఒకటి, జరిగింది ఒకటి, జరగబోయేది ఒకటిగా చెప్పేసి ప్రెస్ మీటింగ్లో చెప్తూ ఉంటారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా మొన్న చాలా పెద్ద ఇది చేసిన తర్వాత కూడా లిక్కర్ స్కామ్లో అడిగినప్పుడు కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు, అస్సలు వైసీపీ ఇక రాదు అన్నాడు. అది రావాలంటే ఎలాగని చెప్పి మళ్ళీ ఆయనే ఆలోచించుకొని ఈ కూటమి ఉందో చూశారు 3 పార్టీలు, ఈ పార్టీల్లో ఒకదాన్ని ఇది చేసి దాన్ని అంటుకుంటే తప్ప, దాంట్లోకి వెళితే తప్ప ఇది రాదు అన్నాడు. అది నిజమా కదా? అందరు విన్నాయే ఇవన్నీ, వాళ్ళు అనుకున్న మాటలే మనం చెప్తున్నాం, కానీ మనకి కొత్తగా ఎక్కడ. అందులో ఆయన కూడా ఇంకా మాట్లాడారు, అసలు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కాదు కదా, ఇంకో యాత్ర చేసినా గెలవలేరు అని చెప్పి మాట్లాడారు. మరో పక్కన మరి జగన్మోహన్ రెడ్డి గారు 2020 నేను పాదయాత్ర చేస్తాను, మరి కామన్ పీపుల్లే నన్ను గెలుపుతున్న సిద్ధంగా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు సార్. మరి ఏంటి అసలు? కరెక్టే గారు, పాదయాత్ర అనేది ఒకప్పుడు చంద్రబాబు గారు చేశారు, ఒకప్పుడు వైఎస్ఆర్ గారు చేశారు, ఒకప్పుడు లోకేష్ గారు చేశాడు, జగన్ గారు చేశాడు. ఇప్పుడు ఈయన అన్న మాట ఏంటంటే ఇక రాదు ఈ పార్టీ అనే ఉద్దేశం పెట్టుకొని ఆయన పాదయాత్ర చేసినా రాదు, మోకాళ్ళ యాత్ర చేసినా రాదు అని చెప్పి అన్నాడు. దాని గురించి అన్నాడు. దానికి మనకి ఇక ఆశ్చర్యపోవాల్సింది ఏముంది? ఏమో ఆయన చెప్పిన మాట నిజమైద్దేమో మనకు తెలీదు. కాబట్టి ఆయన అన్న మాట మాత్రం వాస్తవమే, దాన్ని కాదనేది ఎవరు? అందరు విన్నారు కదా. అది అంటే గెలిపిస్తారా సార్ మళ్ళీ ప్రజలు ఏమన్నా వైసీపీ పార్టీని? అది ఏమంటే పార్టీలు అనేవి కొన్ని వస్తూ ఉంటాయి, కొన్ని పోతూ ఉంటాయి. అది గెలిపిస్తారా అనేది మనకు కాదు. కాకపోతే ఏంటంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తే ఇంకా కొంత బాగుపడుద్ది, ఇంకొంత తెలిసిపోద్ది, ఇంకా ఏమన్నా చేయాల్సి ఉంటే మెరుగుపడి చేసుకుంటాడు. ఇంకా మెలుగు కలిగి ఆయన వయసు కూడా అయిపోయింది కాబట్టి ఇంకా నేను దేశాన్ని బాగు చేయాలి, జనానికి మెరుగైన పనులు చేయాలనే ఆలోచన ఆయనలో ఉంది కాబట్టి ఇంకా చేయగలుగుతాడండి. ఈసారి కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తే ఇంకా ఆయన ముందుకెళ్ళి మనందరికి ఇంకా మేలు చేయాలనే ఆలోచనలు ఆయనకి ఉన్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను.